మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. ఫస్ట్ మేము ప్రెగ్నెన్సీ లేట్ అయిందని చెప్పేసి రాధిక మేడం దగ్గరికి వెళ్ళాం ఫస్ట్. రాధిక మేడం ట్రీట్మెంట్ చేశారు. కొన్ని రోజులు మెడికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత శ్రీదేవి మేడం దగ్గరికి రెఫర్ చేశారు. శ్రీదేవి మేడం దగ్గరికి వచ్చిన తర్వాత ప్రాపర్గా ట్రీట్మెంట్ చేశారు శ్రీదేవి మేడం. శ్రీదేవి మేడం దగ్గర ట్రీట్మెంట్ చేసిన విధానం కూడా ఏంటంటే అది చాలా పేషెన్స్, సహనం ఎక్కువ అవుద్ది. మంచి మెడికేషన్ ఇచ్చారు. ప్రతిదీ కూడా టైం తీసుకుని ప్రాపర్గా మా ఇద్దరి డీటెయిల్స్ కూడా హెల్త్ డీటెయిల్స్ కంప్లీట్గా ఒక పైగరట్లాగా మొత్తం తీసుకుని మా ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఇంకేమన్నా జెనెటిక్స్ సంబంధించి సమస్యలు ఉన్నాయేమో అన్నిటిని కూడా వెరిఫై చేసి టెస్టులన్నీ చేసి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేశారు. ఉన్న ప్రాబ్లం కూడా క్లియర్ చేసి మాకు ట్రీట్మెంట్ చేయడం వల్ల ఈరోజు మాకు పీస్ వితిన్ షార్ట్ 1 yearలో షార్ట్ అయ్యి అంతకుముందు ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళాలి కానీ వేరే గైనిక్ హాస్పిటల్స్కి వెళ్ళాము. కొన్ని చోట్ల ఏంటంటే ట్రీట్మెంట్ నచ్చలేదు. ఏంటంటే ఎక్కువ టైం తీసుకోకపోవడం, డాక్టర్స్ సరిగ్గా మాట్లాడకపోవడం, ఒక 5 to 10 minutes టైం ఇచ్చి ఇమ్మీడియట్గా మందు రాసి పంపించడం, మెడిసిన్ రాసి పంపించడం, టెస్ట్ చేసి వెంటనే చూసి పంపించడం లాంటి ఎక్స్పీరియన్స్ చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే టైం తీసుకుంటారు ఫస్ట్. శ్రీదేవి గారు ఏంటంటే డాక్టర్ గారు టైం తీసుకుని ప్రాపర్ డీటెయిల్స్ అన్నీ మాట్లాడి ఆవిడ ఎక్కువ టైం కేటాయించు క్లియర్గా ఉన్న ప్రాబ్లం ఏంటి, ఏ విధంగా రెక్టిఫై చేయాలి. ఆవిడ చెప్పింది కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే టైం తీసుకోవాలి. అలాగే ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు కూడా సాధారణంగా కొంచెం టైం కేటాయించి హాస్పిటల్కి తిరగాలి. అలా తిరిగితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందని శ్రీదేవి మేడం గారి దగ్గర 100% ప్రూవ్ చేశారు. కూడా అండి చాలా 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 బాగా సపోర్ట్ చేశారు. హాస్పిటల్కి రానప్పుడు కూడా కాల్ చేసి ఫాలోఅప్లో ఉండలేరు. మెడిసిన్ వాడారా లేదా, టైంకి ఇంజెక్షన్స్ తీసుకున్నారా లేదా, ఎక్కడన్నా బయట ఇంజెక్షన్ చేయించుకున్నారా లేదా, ఏదైనా ఊరిలా ట్రిప్ వెళ్ళినా టైం టు టైం అప్డేట్ వచ్చేది. ప్రతిదీ కూడా టీం కూడా చాలా బాగా ఫాలోఅప్ చేశారు. వాళ్ళు కూడా చాలా చాలా బాగా జెన్యున్గా 100% అసలు విసుక్కోకుండా చాలా బాగా వర్క్ చేశారు. అలా ఎవరికైనా సరే పిల్లలు లేరు అంటే ఎవరికైనా ప్రాబ్లం ఒకటే అండి. ఎవరిదైనా ఒకటే టీం ఒకటే. అందరికీ అలా చెప్తే అలా వెయిటింగ్ చేయలేని వాళ్ళకి చెప్పేది ఏంటంటే దేనికైనా సరే సహనం ఉండాలి. డాక్టర్స్ చెప్తుంది వినాలి. టైం కేటాయించాలి హాస్పిటల్స్ కంపల్సరీగా. అలా ఉంటే కంపల్సరీగా రిజల్ట్ వస్తుంది.